హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. వినాయక చవితి వచ్చేస్తుంది కదా, సింపుల్గా మాల కట్టే విధానం అయితే చూపించేస్తున్నాను. ఈ దారాన్ని తీసుకొని మనకి దన్నుగా ఏదన్నా ఒక కోడు అంటే టేబుల్ కానీ ఏదన్నా ఒక కోడ్ లాంటిది దన్నుగా ఒకటి పెట్టుకుని ఇలా రెండు పేటలు వేసుకొని మనకి ఎంత పొడవు కావాల్స్తే అంత పొడవు దారాన్ని అయితే పెట్టుకోవాలండి. నాకు చిన్నదైతే చాలని నేను ఇక్కడికి ఇలా అయితే ముడి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇలాగ రెండిటికి కలిపి ముడైతే వేసుకొని ఇక్కడ ఒక చిన్న ముక్క అయితే ఎక్కువ ఉంచుకుంటే మాల వెనక వేయడానికి బాగుంటుందండి. అలాగే ఇంకొక దారం పోగుంది కదా, 1 మీటర్ ముక్క దాకా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇలా వేలు పెట్టి చామంతి పువ్వు కాడ అయితే తీసేసి ఈ 2 దారాల మధ్యలోంచి ఈ పువ్వునైతే ఇలా పెట్టి ఈ మీటర్ ముక్క దారం తీసుకున్నాం కదండి, ఈ రెండిటి మేంచి కింద నుంచి మధ్యలోకి ఇలా లాగి గట్టిగా పట్టుకోవాలి. ఆ రెండిట్లోంచి దారం పైనుంచి కిందకేసి మధ్యలోంచి దారం లాగి గట్టిగా పట్టుకోవాలి. ఇలాగా ఒక్కొక్క కలర్ కింద 2 కలర్స్ కింద అయితే చేస్తున్నాను. గులాబీని కూడా కాడ కట్ చేసి ఇలాగా పైనుంచి రెండిటి మేంచి కింద నుంచి మధ్యలోంచి ఇలా లాగైతే పట్టుకున్నాను. ఇలా 1 బై 1 మనకి 2 కలర్స్ కావాలితే 2 కలర్స్, సింగిల్ కలర్ కావస్తే సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా మాల రాని వాళ్ళు కూడా చక్కగా ఇలా కట్టి అయితే ఎవరి సహాయం లేకుండా మనం దేవుడికి మంచి మాల అయితే కట్టుకోవచ్చు. ఇది జడకి కూడా మనం జడగుప్పు కింద కూడా చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఇలాగా 1 బై 1 అయితే చక్కగా మాల కట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఎవరి సహాయం అక్కర్లేదు. తక్కువ పువ్వులతో పెద్ద మాల కింద అయితే కనిపిస్తుంది. ఇలా వరుసగా అయితే మనకి ఎంత లెంత్ కావలిస్తే అంత లెంత్ అలాగా మనం పేర్చుకుంటూ వెళ్ళి లాస్ట్లో మళ్ళీ ఇంకొక ముడైతే వేసి ఆ తగిలించిన కొక్క నుంచి అయితే తీసేసి దండ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.